నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. తెలుగులో పెట్టడం జరిగింది. అయిపోయిన అటెంప్ట్స్ గురించి లేదా ఇన్ని రోజులు నేను చదవలేదే అన్న దీని గురించి వదిలేసేయాలి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ గోల్ ఏంటి, నెక్స్ట్ మంత్స్ మనం ఎలా కష్టపడాలి. సరే, ఇన్ని మంత్స్ సరిగా చదవలేదు, ఎగ్జామ్కి ఇంకొక 6 నెలలు ఉంది, ఈ 6 నెలలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అయిపోయింది దాని గురించి కాదు, అయిపోయింది ఈ సంవత్సరం అంతా నేను చదవలేదు, అది పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేస్తే నా గోల్ని అచీవ్ చేసుకుంటాను. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ ఏం చేస్తే ఎగ్జామ్ పాయింట్లో నేను క్లియర్ చేయగలుగుతాను, అది దాని మీద మనం శ్రమించాలి. అయిపోయిన దాని గురించి ఏరడం మానేసి కావాల్సిన దానికోసం ప్రయత్నించాలి. మన ఫస్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఇంటర్నేషనల్ ట్రావెల్, దీనికి సంబంధించి రివ్యూ చేపట్టండి అన్నట్టుగా వివిధ రకాల టూరిస్ట్ సంస్థలు కానీ ఎయిర్లైన్స్ కానీ ఇవన్నీ అడుగుతున్నాయి. మరి అవి చేపడదాం అనుకున్న టైంకే మళ్ళీ ఒమిక్రాన్ అనేటటువంటి కొత్త వేరియంట్ వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. ఆ ఒమిక్రాన్ వేరియంట్ అనేది డేంజరస్ అన్నట్టుగాను WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. అందుకనే ఆ కంటెక్స్లో ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ని రివ్యూ చేసే ప్లాన్ని మళ్ళీ ఒకసారి చూడండి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో కేసెస్ అనేవి భారీగా నమోదవుతున్నాయి. మన యూరోప్లోనూ ఒమిక్రాన్ సంబంధిత కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. మరి ఇక్కడ మనం ఒమిక్రాన్ అనేది ఒక వేరియంట్ అంటున్నాం కదా, ఏంటి ఈ వేరియంట్కి ఒక వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం ఈ 3 పదాలు తెలుసుకోవాలండి. మ్యూటేషన్ అంటాము. మ్యూటేషన్ అంటే ఏంటి, వేరియంట్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, ఇవి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి SARS-CoV-2 ఇదేనా మన యొక్క వైరస్ నేమ్. SARS సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్, కరోనా వేరియంట్ 2 అన్నమాట. సో CoV-2 అనేది వైరస్ నేమ్. ఇది కలగజేసే జబ్బు పేరు. వైరస్ నేమ్ వేరు, జబ్బు పేరు వేరు. జబ్బు పేరు COVID-19 పైన చెప్పింది వైరస్ నేము, COVID-19 జబ్బు పేరు. సరే, మరి ఈ CoV-2 అనే వైరస్లో వైరస్ ఎప్పుడు కూడా మ్యూటేషన్స్ అంటే మార్పు చెందుతూ ఉంటుంది, జెనెటిక్ కోడ్ మారుతూ ఉంటుంది. మరి మ్యూటేట్ అయినటువంటి వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ పేరెంట్ వైరస్ యొక్క వేరియంట్ అని చెప్తారు. వేరియంట్ అంటాం, దాంట్లో మార్పు చేయబడినది అని అన్నమాట వేరియంట్ అంటే. మరి ఈ వేరియంట్లో భారీగా మార్పులు వచ్చి జెనెటిక్ కోడ్లో ఈ ఇనీషియల్ ఏదైతే వైరస్ ఉందో దాంతో కంపేర్ చేస్తే డిఫరెంట్ ప్రాపర్టీస్ని చూపిస్తే అప్పుడు దాన్ని స్ట్రెయిన్ అని పిలుస్తాము. వైరస్ పేరెంట్ వైరస్, దానిలో వేరియంట్, దానిలో స్ట్రెయిన్, ఇలాగా ఈ పదాలు. ఇప్పుడు మనకి ఒమిక్రాన్ అనేది దాంట్లో వేరియంట్, జెనెటిక్ సీక్వెన్స్ పేరెంట్ వైరస్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది కాబట్టి దాన్ని వేరియంట్ అని పిలుస్తున్నాము. ఇది కూడా ఇందాక మనం చదివిన ఆర్టికల్ గురించే. ఆమ్నికాన్ అనే దాని రిస్క్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఓవర్సీస్ ట్రావెలర్స్, విదేశాల నుంచి వస్తున్న ట్రావెలర్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెంచడం జరిగింది. వాళ్ళ యొక్క 14-day ట్రావెల్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని, PCR టెస్ట్ కంపల్సరీగా చేయించుకొని ఆ నెగిటివ్ రిపోర్ట్ని చూపించాలని ఇలాగా కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. ఇది కూడా ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించిందే అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుతాము. సప్లైస్ని స్కేలప్ చేసుకోవాలి. WHO అనేది ఒమిక్రాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంతకీ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటి చూద్దామా? గమనించాలి. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని, వేరియంట్ ఆఫ్ హై కాన్సిక్వెన్స్ అని ఇలా 3 కేటగిరీస్ ఉంటాయి. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాటిని స్టడీ చేయాలి, ఇదేదో డిఫరెంట్గా ఉంది ముందు దాంతో పోలిస్తే స్టడీ చేయాలి అని చెప్పడం. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఇది దీనికి ట్రీట్మెంట్ అనే దాన్ని ఇంకా మొదలు పెట్టాలి, ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అని. వేరియంట్ ఆఫ్ హై కాన్సిక్వెన్స్ అంటే ట్రీట్మెంట్ని ఎవేడ్ అయ్యి, అంటే ట్రీట్మెంట్ని తప్పించుకొని మరి ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి అని చెప్పడం అన్నమాట. మరి WHO అనేది దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించడం జరిగింది. చూడాలి, ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించింది. న్యూ వేరియంట్ ఆఫ్ ది వైరస్, దాని గురించి అర్థం చేసుకుందాం అన్నట్టుగా అన్నమాట. ఒమిక్రాన్
మరి గ్రీక్ ఆల్ఫబెట్ నేమ్తో ఈ ఓ అనేది ఇవ్వడం జరిగింది. ఒమిక్రాన్ అంటున్నాము. ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఇంతకుముందు ఉన్న వేరియంట్స్లో మనకి ఆల్ఫా, డెల్టా ఇవన్నీ ఉన్నాయా, ఇంతకుముందు ఉన్న ఆ వేరియంట్తో కంపేర్ చేస్తే చాలా మ్యూటేషన్స్ అనేవి దీంట్లో రావడం జరిగింది. మరి డయాగ్నోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఆర్టీపీసీఆర్ కిట్ ఏదైతే మనం దీన్ని వాడుతున్నామో దాంతో ఒమిక్రాన్ని కూడా గుర్తించవచ్చు. మనకి ఇండియాలో INSA-CoG అని అంటాము. INSA-CoG. ఈ INSA-CoG అనేటటువంటి సంస్థ ఇండియన్ నేషనల్ SARS-CoV-2 జీనోమిక్ కన్సార్టియం అని అంటాము. సో ఈ INS-CoG అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది చేపట్టి, అంటే ఈ జబ్బు వచ్చిన వాళ్ళలో, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతుంది. ఆ వైరస్ యొక్క జీనోమ్ సీక్వెన్స్. దాంతో మనకు అర్థమవుతుంది ఎక్కడ మ్యూటేషన్స్ వచ్చాయి ఏంటి అని. ఆ మ్యూటేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, భారీగా ఉన్నాయంటే వేరియంట్ అని. దీన్ని బట్టే మనకి జీనోమిక్ సర్వీలియన్స్ అంటారు. ఆ జీనోమిక్ సర్వీలియన్స్ అనేది చేపడతాము. మరి ఒమిక్రాన్ అనే దాన్ని మనకి ప్రిపేర్డ్గా ఉండాలంటే 2 స్ట్రాటజీస్. ఒకటి వ్యాక్సిన్స్ దీనికి ఎంత ఎఫెక్టివ్ అన్నది మనకు క్లియర్గా తెలియదు, బట్ మోర్టాలిటీని అయితే తగ్గించవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా దాని నుంచి వచ్చేటటువంటి మోర్టాలిటీ, మరణాల శాతం తక్కువే. రెండోది సేఫ్టీ ప్రికాషన్స్, అంటే బెటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ మెయింటైన్ చేసుకోవడము, మాస్క్ ధరించడము, ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడము, వ్యాక్సిన్స్ అందించడము, దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాల్సిన జీనోమ్ సీక్వెన్సింగ్ ఇలాంటివి చేపడుతూ సర్వీలియన్స్ చేపట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఇలాంటి వేరియంట్స్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయగలము. మరి ఇండియాకి ఏ విధంగా ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇది కూడా ఇందాక చూసిన టాపిక్ రిలేటెడ్ ఆర్టికలే. ఒమిక్రాన్ వేరియంట్ ఇండియా మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఇందాకే అన్నాం. వ్యాక్సిన్స్ తీసుకుంటే కొంత మరణాల సంఖ్య తక్కువగా ఉంటుందని, ఇండియాలో వ్యాక్సినేషన్ రేట్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంది. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ఆల్రెడీ మనం సిద్ధంగా ఉన్నాం. 2019 వేరియంట్ వచ్చినప్పుడు మనకి ఏదైతే లాస్ట్ ఇయర్ మనం చూసినటువంటి బీభత్సంగా కరోనా టెస్ట్ కిట్లు లేకపోవడము, హాస్పిటల్స్ ఎక్విప్డ్ లేకపోవడము, ఇలాంటి ఏవైతే ప్రాబ్లమ్స్ చూసామో అవి లేవు ఇప్పుడు. అవి కొంతవరకు అడ్రస్ చేసాం. బట్ ఇక్కడ ఇప్పటి వరకు మనం సాధించిన పురోగతి ఏదైతే ఉందో వ్యాక్సిన్స్ రూపంలోనూ వీటన్నిటిలోనూ, అది మళ్ళీ మనకి కొత్త వేరియంట్ వచ్చి ఆ వ్యాక్సిన్స్కి అది రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ వేస్టే కదా. అలాగా మనకి ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఇందాకన్నట్టు వ్యాక్సిన్స్ ఇవ్వడం, సేఫ్టీ ప్రికాషన్స్ చేపట్టడం, వీటిని మనం ఆపకూడదు. రైట్. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే చట్టాలు చేస్తున్నాయో వాళ్ళు తీసుకొని వచ్చే చట్టాల యొక్క ఇంపాక్ట్ ఏంటి అని ముందుగా అసెస్ చేయట్లేదు. మనకి EIA అంటామా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని, అలాగే SIA సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటామా, అలాగే LIA కూడా ఉండాలి. LIA అంటే ఏంటి, లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాము. అంటే ఒక చట్టాన్ని తీసుకొని రాకముందే ఒక బిల్లు రూపంలో ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, ముందుగా ప్రయర్గా దాని యొక్క ఇంపాక్ట్ ఏముండొచ్చు, దేనికోసం తీసుకొని వస్తున్నామన్నది డిబేట్ చేస్తారు. బట్ ముందుగానే దాని ఇంపాక్ట్ ఏముండొచ్చు, అది చట్టాన్ని పాస్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ తర్వాత పోస్ట్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఆ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఈ 2 విషయాలని ముందుగానే మనం ఈ 2 విషయాలని కూడా చర్చించాలి. ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉండాలి. అది లేదు అన్నట్టుగా మన CJI చెప్తున్నారు. మెనీ పీపుల్కి అసలు జ్యుడిషియరీ అనేది ఎందుకు ప్రతిసారి చట్టాలను కొట్టేస్తుంది అనుకుంటారు. ముందే కనుక గవర్నమెంట్, లెజిస్లేచర్ అనేటటువంటివి ఈ లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసుకుంటే మేము దాన్ని కొట్టేయాల్సిన అవసరం లేదు కదా, ముందుగానే వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు ఫామ్ చట్టాలకు సంబంధించి జ్యుడిషియరీ కొన్ని రోజులు వాటి ఇంప్లిమెంటేషన్ ఆపండి అని ఒక కమిటీని వేసిందని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ మేము ఎందుకు వేయాల్సి వచ్చింది, ఇంత భారీ స్కేల్లో దానికి విరుద్ధంగా ప్రొటెస్ట్లు ఇవన్నీ చేస్తున్నారు. సో ముందుగానే వాళ్ళు అసలు దాని ఇంపాక్ట్ ఏముంటుంది, ఏంటి, ప్రజలకు ఎంతవరకు దీని మీద ఉండాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ముందుగా చూసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అన్నట్టుగా మన CJI చెప్పడం జరిగింది.
ఈ పదం ఇంపార్టెంట్ అండి, మీరు మెయిన్స్లో ఎక్కడన్నా రాసేటప్పుడు ఇది రాయొచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా మరియు యూకే అనేవి ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ అనేవి జరపాలి అనుకుంటున్నాయి. అది ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలి అన్నది అనుకుంటున్నారు. కానీ మనకి ఈ 2022 జనవరికి ఇది డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యూకేలో క్యాబినెట్ చేంజ్ జరిగింది కదా అంటున్నారు. అసలు ఈ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి చూడండి. 2 దేశాలు అంతకు మించి మల్టిపుల్ కంట్రీస్ మధ్యలో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. అంటే ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో టారిఫ్ మొత్తాన్ని తగ్గించడం కాదండి. అంటే వాళ్ళ గూడ్స్ వీటి మీద టారిఫ్స్ తగ్గించవచ్చు, లేదా ఏవైనా రెగ్యులేషన్స్ని వీటిని సరళీకరించవచ్చు. ఈ విధంగా టారిఫ్ బ్యారియర్స్ని తగ్గించడాన్ని ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటారు. కస్టమ్స్ యూనియన్ అంటే టారిఫ్ బ్యారియర్స్ని తగ్గించడంతో పాటు, అందుకే ప్లస్ అని రాశారు చూడండి, తగ్గించడంతో పాటు ఎక్స్టర్నల్గా ట్రేడ్ పొజిషన్స్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కూడా వేరే దేశాలతో ట్రేడ్ చేసేటప్పుడు ఒకే రకమైన పాలసీస్ని కలిగి ఉంటాయి. కామన్ మార్కెట్ అంటే యూరోపియన్ యూనియన్ అనేది దీనికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. లేబర్ అండ్ క్యాపిటల్ మొబిలిటీ ఏ దేశం నుంచి ఏ దేశంకైనా వెళ్ళచ్చు. ఎకనామిక్ యూనియన్ అంటే వాటన్నిటితో పాటు పైన చెప్పిన అన్నిటితో పాటు ఫిస్కల్ కోఆపరేషన్ ఉంటుంది. పొలిటికల్ యూనియన్ అంటే డెసిషన్స్ కూడా, అంటే యూరోపియన్ పార్లమెంట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అలాగా తీసుకొని రాబడతాయి. ఈ విధంగా రీజనల్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది వివిధ స్టేజెస్లో జరుగుతూ ఉంటుంది. వీటిలో ఎఫ్టీఏ అనేది మనకి వివిధ దేశాలతో ఉంది. యూకేతోనూ ఎఫ్టీఏ చేపట్టాలి అన్నది ప్రస్తుతానికి జరుగుతున్న నెగోషియేషన్స్. అవి డిలే అవ్వచ్చు అక్కడ పొలిటికల్ చేంజెస్ వల్ల. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి ఇండిజినస్ వ్యాక్సిన్. ఈ కోవాక్సిన్ అనేది లైవ్ అటెన్యూయేటెడా, ఇనాక్టివేటెడా, ఎంఆర్ఎన్ఏనా, ఇలాంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. ఏంటి కోవాక్సిన్ అనేది ఇనాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్. ఇనాక్టివేటెడ్ అంటే ఏంటి దాని మీనింగ్? దాన్ని చంపి, వైరస్ని చంపి కిల్డ్ ఫామ్లో మన బాడీలోకి పంపిస్తారు. అవి అసలు ఎలా పనిచేస్తాయి జనరల్గా? ఇది వైరస్. ఆ వైరస్లో ఉండే ఆర్ఎన్ఏ అనేది మనకి COV2 అనేది ఆర్ఎన్ఏ వైరస్. ఈ ఆర్ఎన్ఏ వైరస్లో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని డెస్ట్రాయ్ చేస్తారు. డెస్ట్రాయ్ చేసి పైన ఉన్న బుడిపెల్ లాంటివి అడ్జువెంట్స్ అంటారు. ఆ అడ్జువెంట్స్ వీటిని కలిపి మన బాడీలోకి వ్యాక్సిన్ రూపంలో పంపిస్తారు. ఇక్కడ యాంటీజెన్ వచ్చింది, బయట నుంచి ఒక ఫారిన్ మెటీరియల్ వచ్చిందని గుర్తించే సెల్స్ గుర్తిస్తాయి. యాంటీజెన్ అనే దాన్ని గుర్తిస్తాయి. గుర్తించగానే హెల్పర్ టీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. హెల్పర్ టీ సెల్స్ అనేవి బీ సెల్స్ అంటాము, యాంటీబాడీ సెల్స్. సో ఈ బీ సెల్స్కి సిగ్నల్ పంపిస్తాయి, ఇదిగో ఇలాగా యాంటీజెన్ వచ్చింది, దీన్ని తగ్గట్టు యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయండి అని. సో ఆ బీ సెల్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఇమ్యునలాజికల్ మెమరీ అంటే ఏంటి? ఇలాంటి వైరస్ వస్తే ఏ విధంగా ఫైట్ చేయాలి ఆ మెమరీని కూడా స్టోర్ చేసుకుంటాయి. ఇమ్యునలాజికల్ మెమరీని బీ సెల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి. మామూలుగా టీ సెల్స్ అనేవి కూడా ఫైట్ చేస్తాయి, సైటోకైనిక్స్ టీ సెల్స్ అని. కానీ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇది కిల్డ్ ఫామ్లో వచ్చింది కాబట్టి. సో బీ సెల్స్, హెల్పర్ టీ సెల్స్ ఈ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అవుతాయి. చూడండి, కోవాక్సిన్ అనేది డెడ్ వైరస్ని మన బాడీలోకి పంపిస్తారు. ఈ ఇంజెక్షన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో యాంటీబాడీస్, టీ సెల్స్, హెల్పర్ టీ సెల్స్ గుర్తించి బీ సెల్స్కి చెప్తాయి. తర్వాత మనకి మన బాడీలోకి నిజమైన వైరస్ వస్తే కనుక్కుంటాయి, ఓకే ఇలాంటిది వచ్చినప్పుడు ఇలా మనం ఫైట్ చేసాం కదా అని ఇమ్యునలాజికల్ మెమరీతో అవి కనుక్కొని ఫైట్ చేస్తాయి. ఆ విధంగా ఈ ఇనాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్స్ అనేవి పనిచేస్తాయి. కోవాక్సిన్, భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ అనేది ఈ ఇనాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్. అది ఈ స్టడీ ప్రకారం ఇమ్యునలాజికల్ మెమరీ అనేది బిల్డ్ చేయడంలో సక్సెస్ అయింది అని చెప్తున్నారు. సక్సెస్ అయింది కాబట్టే వీటిని అప్రూవ్ చేయడం జరిగింది. బట్ 6 months వరకు ఈ ఇమ్యునలాజికల్ మెమరీ స్ట్రాంగ్గా ఉంచుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఒడిస్సా అనేది లెప్రసీ కుష్ఠ వ్యాధిని నివారించి లెప్రసీ ఫ్రీగా అయింది. కానీ మళ్ళీ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి.
ఈ కంటెక్స్లో చూడండి 2006-7లోనే ఒడిస్సాని లెప్రసీ ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. కేసెస్ అనేవి 10,000 లోపు, అంటే ప్రివలెన్స్ రేట్ అనేది 1% లోపు ఉంది కాబట్టి దాన్ని లెప్రసీ ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. దేని కింద నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఒడిస్సాలో 1981 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. కేసెస్ తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ కంటెక్స్లో మళ్ళీ కేసెస్ పెరగడం అనేది ఒక ఆందోళనకరమైన విషయం. అందుకోసం మల్టీ అప్రోచ్ అంటున్నారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ని తీసుకొని వచ్చి ఆశా వర్కర్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి విలేజెస్లో వీటిలో ఈ సిమ్టమ్స్ ఎవరన్నా ఉన్నారా, ఈ సిమ్టమ్స్తో ఉన్న వాళ్ళు ఏ విధంగా సర్వీలియన్స్ చేపట్టాలి, వీటన్నిటికీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. అయితే ఇన్ని రోజులు వేకెంట్ పోస్ట్ని ఫిల్ చేయకపోవడము, ట్రైన్డ్ స్టాఫ్ లేకపోవడము, మరి లెప్రసీ ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేశాక ఇంకా అయిపోయిందని కాదు పని, దాన్ని కంటిన్యూ చేయాలి. ఆ కంటిన్యూ చేసే మ్యాన్ పవర్ అవన్నీ లేకపోవడం అనేది ఇక్కడ ప్రాబ్లమాటిక్గా మారడం జరిగింది. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించింది. ఇండియాలో హార్సెస్ డొమెస్టికేషన్ జరిగిందా? ఇప్పుడు ఏన్షియంట్ ఇండియాలో అంటున్నారు. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐవీసీ అప్పుడు కాళీబంగన్ ఈ ప్రాంతంలో కాలర్ బోన్, ఇక్కడ ఈ బోన్ ఒకటి దొరికింది, ఒక యానిమల్ది, అది మోస్ట్లీ హార్స్దే అయి ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్గా మనకి నేచర్ పత్రికలో, నేచర్ జర్నల్లో పబ్లిష్ చేసిన స్టడీ ప్రకారం వివిధ ఏన్షియంట్ సివిలైజేషన్స్లో ఎక్కడెక్కడ ఈ హార్స్ రెమనెంట్స్ ఉన్నాయి జీన్ అనాలిసిస్ ద్వారా చూస్తున్నారు. మరి ఆ కంటెక్స్లో ఇలాంటి స్టడీస్ అనేవి మన ఇండియాలో డొమెస్టికేషన్ ఆఫ్ హార్స్ జరిగిందా లేదా అన్నది చెప్తున్నాయి. మరి వీటి ప్రకారం మోస్ట్లీ హార్స్ అనే డొమెస్టికేషన్ లేదు, అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి చెందినవి కాదు, మేబీ ఆ ఒక్కటే దొరికింది అంటే అది వేరే ప్రాంతం నుంచి తీసుకొని రావడంతో ఇలా జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకి ఆ డొమెస్టికేషన్ ఆఫ్ హార్సెస్ తెలీదు, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. సుప్రీంకోర్టు అనేది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, దీనికి సంబంధించి రిజర్వేషన్స్ అన్నారు, సోషల్ జస్టిస్ అన్నారు, బాగుంది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం కింద మార్పులు తీసుకొని వచ్చారు, అది కూడా బాగుంది. కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీగా గుర్తింపబడాలి అంటే 8 lakh అనేది క్రైటీరియాగా పెట్టారు. 8 lakh అనేది ఇన్కమ్ క్రైటీరియాగా పెట్టారు. అది ఏ బేసిస్ మీద 8 lakh అని డిసైడ్ చేయడం జరిగింది అన్నది క్వశ్చన్. సో ఈ క్రైటీరియాని మళ్ళీ రివ్యూ చేసేందుకు 3 సభ్యులతో కలిసినటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది. దాని ప్రకారం సుప్రీంకోర్టు ఈ క్రైటీరియాని క్వశ్చన్ చేసి ఇదిగో 3 సభ్యులు వీళ్ళు చూస్తారు, మళ్ళీ దీన్ని రివ్యూ చేస్తారన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఆ కోటాకు సంబంధించింది. ఏ బేసిస్ మీద ఆ క్రైటీరియాని డిస్కస్ చేశారు అన్నదే డిసైడ్ చేశారన్న దాని గురించి అడగడం జరిగింది. దీనికోసమే సుప్రీంకోర్టు యొక్క క్వశ్చన్ ఇది, మరి దానికి ఆన్సర్ చేయాలి కదా, ఎందుకు అది క్రైటీరియా అని. అందుకోసం ఒక కమిటీని వేసి ఆ క్రైటీరియాని రివ్యూ చేస్తామన్నట్టుగా గవర్నమెంట్ చెప్పింది. నెక్స్ట్ ఇష్యూ ఎంఎస్పీకి సంబంధించి. ఎంఎస్పీ అనే దాన్ని లీగల్ గ్యారంటీ ఇవ్వాలి అంటున్నారు ఫార్మర్స్. మరి లీగల్ గ్యారంటీ ఇస్తే ఏమవుతుంది అన్నది ఇక్కడ విషయం. ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటాము. దాన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉండేటటువంటి కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అనేది ఎంఎస్పీ ధరలని సజెస్ట్ చేస్తాయి. దీన్ని ఫైనలైజ్ చేసేది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, అది ఫైనలైజ్ చేస్తుంది. కాకపోతే ఇది ఏ చట్టం కింద లేదు, లీగల్ గ్యారంటీస్ లేవు. సో ఇలా లీగల్ ఎంటైటిల్మెంట్స్గా వీటిని మార్చాలి. మరి ఆ లీగల్ ఎంటైటిల్మెంట్స్గా ఏ విధంగా వీటిని మార్చాలి? ఒక చట్టం తీసుకొని రండి, అందరికీ సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఎంఎస్పీ ఓన్లీ కొంతమందికే లభిస్తుంది. ఎవరి దగ్గర నుంచి అయితే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుందో తన పీడిఎస్ కోసం వీటి కోసం వాళ్ళకే ఎంఎస్పీ లభిస్తుంది. అలా కాకుండా అందరూ ఫార్మర్స్ ఆ ప్రొడ్యూస్ని అమ్మేటప్పుడు గవర్నమెంట్ అయితే ఎంతైతే ఎంఎస్పీగా డిక్లేర్ చేస్తుందో అది వచ్చేలాగా చర్యలు చేపట్టండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అని డిమాండ్ చేస్తున్నారు. అయితే మనం వివిధ రకాలైనటువంటి స్టడీస్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్, దానికి ఎఫ్ఆర్పి అనేది ఉంటుంది, ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్. అదే ప్రైస్ వద్ద ఏ షుగర్ మిల్ అయినా కొనాలి. కానీ షుగర్ ప్రైసెస్ తగ్గినప్పుడు లేదా పెరిగినప్పుడు ఈ ఎఫ్ఆర్పి అనేది అంత రెమ్యునరేటివ్గా ఉండట్లేదు. షుగర్ మిల్స్ అనేవి
వీటికి చెల్లించలేకపోతున్నాయి, ఫార్మర్స్కి మనీ చెల్లించలేకపోతున్నాయి. మరి ఇలాంటి కంటెక్స్లో ఎంఎస్పీకి లీగల్ గ్యారంటీ ఇస్తే అప్పుడు కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ రావచ్చు, లేదా ఫార్మర్స్కి మార్కెట్ ధర ఎక్కువగా ఉండొచ్చు కానీ ఎంఎస్పీనే కొనాలనుకోవచ్చు కొనుక్కునే వాళ్ళు. సో ఇవన్నీ కూడా సమస్యలు, అందుకే గవర్నమెంట్ పరిగణిస్తున్నాము అని చెప్పింది. ఇంకా ఏం డెసిషన్ అనేది చెప్పలేదు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించి డేటా ప్రొటెక్షన్ బిల్ అనే దాని మీద జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అందులో సెక్షన్ 35 అనేది ఇంపార్టెంట్ అండి. డేటా ప్రొటెక్షన్ బిల్లో సెక్షన్ 35 కింద గవర్నమెంట్ అనేది ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఆథరైజ్ చేయొచ్చు దేనికోసం, డేటాని గ్యాదర్ చేయండి అని చెప్పడం కోసం. సో ఈ చట్టంలో ఉన్న ప్రొవిజన్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ మామూలుగా డేటాని గ్యాదర్ చేయాలన్నా యూటిలైజ్ చేయాలన్నా ప్రొటెక్షన్స్ ఉంటాయి ఈ చట్టం కింద. వాటికి ఎక్సెప్షన్స్ అనేవి సెక్షన్ 35 కింద పెట్టడం జరిగింది. అంటే డేటాని గ్యాదర్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు, మరి అవి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో వాడాల్సినవి, కానీ దాన్ని రెగ్యులర్గా వాడితే ఏమవుతుంది, అది ఇప్పుడు కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూగా మారడం జరిగింది. అవి కాకుండా జేపీసీ అనేది సోషల్ మీడియాకు సంబంధించి ఇలా డిఫరెంట్ రికమెండేషన్స్ని ఇచ్చింది. మరి వీటిలో ఎన్నింటినీ ఆ బిల్లులో మరి చేరుస్తారు, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా యుఎస్ఏ రిలేషన్స్కి సంబంధించి రీసెంట్గా ఇండియా యుఎస్ఏ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్ అనేది జరిగింది. అందులో భాగంగా డిజిటల్ సర్వీసెస్ మీద మనం ట్యాక్సెస్ వేస్తూ వచ్చాము. ఈక్వలైజేషన్ లెవీ అని, డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అని. మరి ఆ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ వీటిని ఓఈసీడీ ఫ్రేమ్వర్క్ కింద తీసుకొని రావాలి, ఆ ఫ్రేమ్వర్క్ కింద ఉండాలి అన్నారు. మనం అవి తీసుకొని వచ్చినప్పుడు యుఎస్ఏ ఏమందంటే డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది డిస్క్రిమినేటరీ, మీరు దీన్ని వెనక్కి తీసేయండి అని అడిగారు. మనము లేదు అది రిలవెంటే అని చెప్పాం. సో ఆ కంటెక్స్లో కాన్ఫ్లిక్టింగ్గా మారింది ఆ ఇష్యూ అనేది. ఇప్పుడు దాన్ని రిజాల్వ్ చేసుకున్నామని చెప్తున్నారు. మనకి ట్రేడ్ రిలేటెడ్గా చాలా ఇష్యూస్ ఉన్నాయండి యుఎస్ఏతో. సో వాటిని రిజాల్వ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఈ మీటింగ్స్ జరపడము, ట్రేడ్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడడం, ఇదంతా కూడా వాటిని ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది, అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఇన్ ఫ్లైట్ వైఫై, ఫ్లైట్స్లో వైఫై వాడకం అనేది ఇండియాలో డెడ్ జోన్గా మారింది. అంటే ఇండియాలో దాని యూజ్ లేదు అంటున్నారు. ఎందుకని, మరి ఇండియన్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ వైఫైకి సంబంధించిన యాంటెనాస్ని వీటిని ఇన్స్టాల్ చేయాలంటే దాని యొక్క కాస్ట్ అనేది ఎక్కువ. 3 crores నుంచి 4 crores వరకు పడుతుంది ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్కి. అందుకోసం ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి వీటిని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయట్లేదు. అందుకే ఇన్ ఫ్లైట్ వైఫై అనేది ఇండియాలో డెడ్ జోన్ అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్, దీనికి సంబంధించింది. COP26లో మనం ఏవైతే ప్లెడ్జెస్ చేశామో దానికి న్యూ క్లైమేట్ కోఆపరేషన్ కావాలి అన్నట్టుగా చెప్తున్నారు. కంట్రీస్ని మనం నార్త్ సౌత్ బ్లాక్స్గా డివైడ్ చేస్తారు. నార్త్ అంటే డెవలప్డ్ కంట్రీస్ అయిన యూరప్, యుఎస్ఏ ఇవన్నీ. సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఇలాంటివన్నీ. మరి ఇవేమో హిస్టారికల్గా ఎమిషన్స్కి కారకాలు. ఇవేమో ఎక్కువ పాపులేషన్ ఉన్నాయి కాబట్టి ఏ చిన్న చేంజెస్ వచ్చినా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి ఇలాంటి కంటెక్స్లో క్లైమేట్ కోఆపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అన్నది ఇక్కడ క్వశ్చన్. అటు ఫండింగ్ కానీ టెక్నాలజీ కానీ ఇవన్నీ ఉండాలి. సౌత్ అంటే సదర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు డిఫికల్టీ అంటే దానికి కష్టతరము. ఎందుకంటే పావర్టీ ఒకవైపు, హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవ్వాలి, ఎనర్జీ సర్వీసెస్ ఇలాంటివన్నీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా లేవు, అరాకొరాగా ఉన్నాయి. మరి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నది క్వశ్చన్. ఎస్, సో ఆ కంటెక్స్లో మనకి ఈ కంట్రీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే 2 దేశాల మధ్య, 2 గ్రూప్స్ ఆఫ్ కంట్రీస్ మధ్య కోఆపరేషన్ ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఇండియన్స్ జాబ్ సీకర్స్గా కాదు జాబ్ క్రియేటర్స్గా తయారవుతున్నారు. దేశం అనేది జాబ్ క్రియేటర్స్గా తయారవుతుంది. మన స్టార్టప్స్ అనేవి గ్లోబల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇండియా అనేది స్టార్టప్స్కి హబ్గా మారింది. సో లార్జ్ నంబర్ ఆఫ్ యూత్ ఉండడము, బిజినెస్ ఆపర్చునిటీస్ ఓపెన్గా ఉండడము,
ఇంకా స్టార్టప్ మార్కెట్ అనేది నేసెంట్ స్టేజ్లో ఉండడము, ఇవన్నీ కూడా దీనికి కారణాలు. రైట్, మనకి ఇన్నోవేషన్ని పెంచాలి. స్టార్టప్స్ ఇన్నోవేషన్ మీద ఉంటే మిగిలినటువంటి జైంట్స్ని కూడా ఓడించగలవు. మరి ఆ ఇన్నోవేషన్కి సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని, అటల్ ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అని ఇలాంటివన్నీ తీసుకొని రావడము, స్టార్టప్ ఇండియా అనే ప్రోగ్రామ్ని తీసుకొని రావడము, ఇలా వీటన్నిటి వల్ల స్టార్టప్స్ అనేవి జాబ్ క్రియేటర్స్గా మారాయి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అన్న కంటెక్స్లో మనం దీన్ని చదువుకుంటాం. ఇండియా బంగ్లాదేశ్ అనే దాని మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. దాన్ని అప్గ్రేడ్ చేసుకుని కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిఈపిఏ అనేది తీసుకొని రావాలనేది ఇవాళ చెప్తున్నటువంటిది. మరి ఈ సిఈపిఏ అనేది ఏ విధంగా తీసుకొని రావాలంటున్నారు? మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ అనేది గూడ్స్కి జనరల్గా సంబంధించింది. దీంట్లో గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలా చాలా విషయాల మీద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాగా అన్నమాట ఇది మాట్లాడుకుంటున్నారు. రీసెంట్గా ఇండియా బంగ్లాదేశ్ మధ్య సిఈఓ ఫోరం మీట్ అనేది జరగడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అన్నమాట. అంటే ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది డిస్కస్ చేసుకోవడం. రైట్, మరి ఈ కంటెక్స్ట్లో ఇది 50th వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డే డిసెంబర్ 6న జరుపుకుంటారు. ఇది 50వది. ఆ సందర్భంగా మైత్రీ దివస్గా మనం దాన్ని పరిగణిస్తున్నాం. ఫ్రెండ్షిప్ అని, ఇండియా అనేది మొట్టమొదటి కంట్రీ, బంగ్లాదేశ్ యొక్క ఇండిపెండెన్స్ని రికగ్నైజ్ చేసిన మొట్టమొదటి కంట్రీ ఇండియానే. ఈ కంటెక్స్లో ఎకనామిక్ కోఆపరేషన్ని డీపెన్ చేసుకునేందుకు ఇలాంటి సమ్మిట్స్ ఇవి జరుగుతున్నాయి. అదేవిధంగా కనెక్టివిటీ, మన నార్త్ ఈస్ట్ని మనం అప్రోచ్ అవ్వాలి అంటే మనకి బంగ్లాదేశ్ అనేది ఇంపార్టెంట్ కంట్రీ. మీరు ఒక చిన్న ఇదండి, కొంతమందికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎస్పెషల్లీ ఇండియా యొక్క నేబర్తో మన రిలేషన్షిప్ ఏంటి అన్నది క్లారిటీ లేనప్పుడు మనం మనలా ఎక్సలెన్స్ ఛానల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటటువంటి ఒక ప్లేలిస్ట్లో కొన్ని వీడియోస్ చేసి పెట్టున్నాము. అది మీరు చూసుకోవచ్చు. ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ కనుక మనకు ఐడియా ఉంటే వాళ్ళకి అసలు ఏ విధంగా వాళ్ళ కంట్రీ లిబరేట్ అయింది, ఇండియా యొక్క పాత్ర ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. జెర్రీ మ్యాండరింగ్ అనేది యుఎస్ఏ యొక్క ఒక డెమోక్రసీకి ఛాలెంజ్గా మారిందా అంటున్నారు. జెర్రీ మ్యాండరింగ్ అంటే ఏంటి అంటే, మనకున్నటువంటి దేశంలో మనం కాన్స్టిట్యుయెన్సీస్ అంటామా, కాన్స్టిట్యుయెన్సీస్ని మామూలుగా అయితే ప్రతి సెన్సస్ తర్వాత మార్చాలి. మన దేశంలో 1971 పాపులేషన్ సెన్సస్ ఇప్పుడు వాడుతున్నాం. బట్ యుఎస్ఏలో వాళ్ళ యొక్క డెకేడల్ సెన్సస్ తర్వాత పాపులేషన్ బేసిస్లో దీన్ని ఈ డిస్ట్రిక్టింగ్ అంటారు, దాన్ని కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేసుకోవడం అనమాట. ఆ డిస్ట్రిక్టింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రెడ్ అనేది ఒక పార్టీకి సంబంధించి వాళ్ళు విన్ అయ్యే ప్రాంతాలు, బ్లూ అన్నది ఇంకొక పార్టీకి విన్ అయ్యే ప్రాంతాలు అనుకోండి. ఓట్ వేశాక బ్లూ ఇది ఇలాగ డిస్ట్రిక్ట్స్ని ఇలా డివైడ్ చేసామనుకోండి, ఎవరు విన్ అవుతారు? బ్లూ కలర్లో ఉన్న వాళ్ళు విన్ అవుతారు కదా, మెజారిటీ వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా చూడండి, ఇలాగ డివైడ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు ఎవరు విన్ అవుతారు? రెడ్ కలర్లో ఉన్న వాళ్ళు విన్ అవుతారు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళ విన్నింగ్ని చూసుకొని రీడిస్ట్రిక్టింగ్ డిస్ట్రిక్ట్స్ని ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని జెర్రీ మ్యాండరింగ్ అంటారు. అదేమీ ఇల్లీగల్ కాదు. అక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీస్గా దాన్ని డిమార్కేట్ చేయాలి, అది లీగలే. కానీ వాళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ని పట్టుకొని వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి అది ఎథికల్ కాదు, లీగలే బట్ అనెథికల్. ఈ ప్రాసెస్ని జెర్రీ మ్యాండరింగ్ అంటారు. మరి ఇలా చేస్తే యుఎస్ఏ యొక్క డెమోక్రసీకి ఛాలెంజే కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మన లాస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. క్లౌడ్ సర్వీసెస్ అనేవి బిజినెస్ని రన్ చేయడానికి ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి మోడల్. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూనివర్సల్ అయింది అంటున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్లో సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ సాస్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ IaaS అని, ప్రోడక్ట్ యాజ్ అ సర్వీస్ పాస్ అని, ఇలాగ డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఉంది, మన కంపెనీకే ఆ సాఫ్ట్వేర్ని మనం వాడుకుంటున్నాం ఏదో ప్రోడక్ట్ తయారు చేయడానికి.
దాని యొక్క సర్వీసెస్ని ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఆ సాఫ్ట్వేర్ని తయారు చేసిన కంపెనీ నుంచి కొనుక్కొని దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. అదే సాఫ్ట్వేర్ని వేరే వాళ్ళు వాడుకోవచ్చు. క్లౌడ్ ద్వారా ఇలా అందరూ ఆ రీసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్వర్స్, అదేవిధంగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఇలాగ షేర్ చేసుకోగలిగితే అది క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం అన్నమాట. ఆన్లైన్ నెట్వర్క్ ద్వారా ఇది జరుగుతుంది. దీనివల్ల రీసోర్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, మనం ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ కూడా మనకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్. అందుకే డిఫరెంట్ కంపెనీస్ అనేవి క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్ని ఫాలో అవుతున్నాయి. ఇవి ఇవాల్టికి సంబంధించిన ఇష్యూస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.